Hi friends, this is Model Ideas Rajender Bondla YouTube channel. మీకు ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రిలీజ్ చేశారు. దెన్ మీకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2020లో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ క్వశ్చన్ పేపర్ మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు టైం ఉంటే మీకు ఫ్రీగా ఉంటే దాన్ని నోట్ చేసుకొని విత్ కీతో సహా నేను ఆన్సర్స్ మీకు చెప్తాను. ఈ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్ 100 డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 100 మార్క్స్ 100 బిట్స్ డ్యూరేషన్ 90 మినిట్స్ టైం ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ క్వశ్చన్ పేపర్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, the correct relationship between AM, GM and HM. AM, GM and HM ల మధ్య ఖచ్చితమైన సంబంధము రిలేషన్స్ నుంచి ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్, రిలేషన్స్ బిట్వీన్ AM, GM and HM. This one answer is AM is greater than or equal to GM is greater than or equal to HM. Okay. Next, Carl-Pearson limits of Carl-Pearson coefficients of skewness అంటే అసౌష్ఠవ గుణకం యొక్క అవధులు దేని ద్వారా చెప్తున్నాడు? Carl-Pearson కోఎఫిషియంట్ స్క్యూనెస్ నుంచి క్వశ్చన్ అడిగాడు. వీటి యొక్క లిమిట్స్, వాట్ ఈస్ ద లిమిట్స్? -3, 3. ఒక దత్తాంశంలోని ప్రతి విలువకు 5 కలిపితే ఆ దత్తాంశం యొక్క సగటు ఎంత పెరుగుతుంది? Each value of the data is added by 5. Then the mean will be how much? Increased by 5, increased by 5%, increased by decreased by 5, no change. These 4 options is given here. First answer, increased by 5. 5 అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఒక దత్తాంశంలోని ప్రతి విలువకు 5 కలిపితే ఆ దత్తాంశం యొక్క సగటు కనీస విలువ ఎంత అవుతుందంటే 5 పెరుగుతుంది. 5% కాదు, ఓన్లీ 5 పెరుగుతుంది. బృహత్కథకు కలిగిన నవక్రమము లెప్టోక్యూటిక్ కర్వ్. ఫర్ ఏ లెప్టోక్యూటిక్ కర్వ్, ఈ కర్వ్ గురించి క్వశ్చన్ అడిగాడు. దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. β2 ఈజ్ గ్రేటర్ దెన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఓపెన్ ఇంటర్వెల్ డేటా which is not an appropriate measure of central tendency is. వివృతాంతర దత్తాంశమునకు సరికాని కేంద్రీయ ప్రవృత్తి మానము ఏది? సో ఆన్సర్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ మీన్, సెకండ్ వన్ మీడియన్, థర్డ్ వన్ మోడ్, ఫోర్త్ వన్ ఈజ్ GM అంకమధ్యము, మధ్యగతము, బహుళకము, గుణమధ్యము. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అంకమధ్యము అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఓపెన్ ఇంటర్వల్ డేటా విచ్ ఈజ్ నాట్ అన్ అప్రోప్రియేట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ ప్రవృత్తి మానము ఏది అని అడిగాడు. దాని ఆన్సర్ వచ్చేసి అంగమధ్యం అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ర్యాండమ్లీ. వాట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ కలర్డ్ కార్డ్? దిస్ క్వశ్చన్ ఈజ్ గివెన్ బై ప్రాబబిలిటీస్. ఒక పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్కను తీసినప్పుడు ఆ పేక ముక్క నలుపు రంగు రావడానికి సంభావ్యత ఎంత? దాని యొక్క సంభావ్యత 4 ఆప్షన్స్ ఇచ్చా. 1/152, 2/252, 1/2, 1/4. దాని ఆన్సర్ ఈజ్ 1/2. నెక్స్ట్, ఇఫ్ P of A is equal to 5/6, P of B is equal to 5/6 and P of A union B equal to 5/6, then P of A intersection B equal to how much? Very easy questions here. That's the answer is option 2, 1/3. నెక్స్ట్, 5 నాణెములు ఏకకాలంలో ఎగురవేసినప్పుడు మొత్తం నమూనా బిందువులను కనుగొనండి. 5 నాణాలు. దిస్ వన్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్. ఈ 5 questions are tossed simultaneously. Total sample points are how many points? 5 నాణాలు పైకి ఎగురవేసినప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి 2/5 అవుతుంది. 2/5. నెక్స్ట్ వన్, బేయిస్ థీరం డీల్స్ విత్. బేయిస్ సిద్ధాంతము దేనికి చెందింది? ఆన్సర్ ఇస్ ట్రయల్ ప్రాబబిలిటీయా, మార్జినల్ ప్రాబబిలిటీయా, కండిషనల్ ప్రాబబిలిటీ, ప్రియర్
ప్రాబబిలిటీ. పార్శ్వ సంభావ్యత, ఉపాంత సంభావ్యత, నియత సంభావ్యత, ముందస్తు సంభావ్యత. ఆన్సర్ వచ్చేసి కండిషనల్ ప్రాబబిలిటీ, నియత సంభావ్యత అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? హియర్ 4 ఆప్షన్స్ ఈస్ గివెన్ హియర్. దీంట్లో ఏది సరైంది? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫైండ్ అవుట్ దిస్ క్వశ్చన్. P of A intersection B equal P of A plus P of B minus P of A union B. Then second option is P of A union B is equal P of A plus P of B minus P of A intersection B. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏది అడిగాడు? ఈ 3 స్టేట్మెంట్లలో ఏది పాసిబుల్, ఏది కరెక్ట్గా అవుతుంది అది చేయమన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. నెక్స్ట్, ఫర్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ మీన్స్ and mean and standard deviation are 3.6 and 3 respectively. Find the value of standard deviation is 3x minus 6. ఒక యాదృచ్ఛిక చలరాశి x యొక్క అంకమధ్యమము మరియు క్రమ విచలనము వరుసగా 3.6 and 3 అయితే 3x minus 6 యొక్క క్రమ విచలనంను కనుగొనండి. ర్యాండమ్ వేరియబుల్స్ ఇచ్చాడు. ర్యాండమ్ వేరియబుల్స్ సమ్ x is given here and deviation 3.6 and 3 respectively. Find the value of the standard deviation. స్టాండర్డ్ డివియేషన్ అయినటువంటి 3x minus 6 యొక్క వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సెకండ్ 9 ఆన్సర్. ద మీన్ అండ్ వేరియన్స్ of f of x is equal to 1/2 expansion of minus x/2 for x is greater than 0 or. వీటి యొక్క మధ్యము మరియు విస్తృతులను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని ఆన్సర్ వచ్చి 2,4 అవుతుంది. నెక్స్ట్, లాంబ్డా పరామితిగా గల పాయిజన్ విభాజానికి విచలనాంకంను కనుగొనండి. ద కోఎఫిషియంట్ వేరియేషన్ ఆఫ్ ఎ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ లాంబ్డా ఈజ్. ద ఆన్సర్ ఈజ్ 100/√λ. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ వాజ్ స్టార్టెడ్ బై. ద్విపద విభాజమునకు పేర్కొన్నది ఏది? ద్విపద విభాజనమును కనుగొన్నది ఏది? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ స్టార్టెడ్ బై బెర్నౌలీ, లేకుంటే ఎస్డి పాయిజనా, లాప్లాస్ ఆర్ డి మోవియర్. ద ఆన్సర్ ఈస్ బెర్నౌలీ. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కున్నది బెర్నౌలీ. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ బై. నార్మల్ విభాజనను మొదట కనుక్కున్నది ఎవరు? ఫిషర్, డి మోవియర్, స్పియర్మన్ ఆర్ గాస్. ఆన్సర్ ఈస్ గాస్. గాస్ ఏది ఫైండ్ అవుట్ చేశాడు? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ బై గాస్. గాస్. ఈజీ క్వశ్చన్స్ అన్ని. లోపించిన జ్ఞాపక శక్తి ధర్మము ఏ విభాజనానికి సంబంధించింది? మెమొరీ లెస్ ప్రాపర్టీ రిఫర్స్ టు విచ్ డిస్ట్రిబ్యూషన్? వాటి డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ ఆర్ జామెట్రిక్ ఆర్ పాయిజన్ ఆర్ కాషీ. జ్యామితీయ. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ విభాజనమునకు విస్తృతి మధ్యమము కంటే ఎక్కువగా గల డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ వేరియన్స్ లార్జర్ దెన్ మీన్. బైనామియల్, పాయిజన్, ధనాత్మక ద్విపద, నెగటివ్ బైనామియల్, కాషీ. ఆన్సర్ ఈజ్ నెగటివ్ బైనామియల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కాషీ స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్. కాషీ స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ ఆఫ్ xy హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ ey స్క్వేర్. నెక్స్ట్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సిమెట్రికల్ వెన్. ఇది అయినప్పుడు ద్విపద భాజము అసౌష్ఠవము. ఏదైనప్పుడు p ఈజ్ ఈక్వల్ టు q అయినప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సిమెట్రికల్. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 3, దెన్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈజ్ e⁻³ ఆన్సర్. పాయిజన్ భాజనం యొక్క మధ్యమం 3 అయితే p ఆఫ్ x ఈక్వల్ టు 0 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్, ఫర్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ f ఆఫ్ x ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ f ఆఫ్ -∞ ఈజ్ ఈక్వల్ 0 అండ్ f ఆఫ్ +∞ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్, r ఈజ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్. ద క్వాంటిటీ r స్క్వేర్ ఈజ్ నోన్ యాజ్. r అనేది సహసంబంధ గుణకము అయితే r స్క్వేర్ అనేటువంటిది ఏమవుతుంది? This is very easy question. So first of all, coefficient of determination సహసంబంధ నిర్ధారక గుణకము అవుతుంది. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. డాష్ మీద స్కేల్ మార్పిడి వలన ప్రభావం ఉంటుంది. దీనివలన సహసంబంధ గుణకము కోరిలేషన్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ r ఈజ్ ఈక్వల్. ప్రతిగమన గుణకాల పరిభాషలో r ఈజ్ ఈక్వల్ b ఆఫ్ xy b ఆఫ్ yx రూట్ ఆఫ్ bxy by yx అవుతుంది.
In the rank correlation formula is 1 minus 6 summation of d square by m. Then m refers to n into n square minus 1. Next, x, y ల మధ్య సంపూర్ణ సహబంధము ఉంటే r విలువ ఏమవుతుంది? Correlation between x and y is perfect. Then the value of r is plus or minus 1. పర్యాప్తాల యొక్క కారణాంక విభజన సిద్ధాంతము డాష్ విధంగా ప్రసిద్ధి చెందింది. ఏ విధంగా ప్రసిద్ధి? ఫిషర్ న్యూమన్ థియరం. ఫ్యాక్టరైజేషన్ థియరం ఫర్ సఫిషియన్సీ ఈజ్ నోన్ యాజ్ ఫిషర్ న్యూమన్ థియరీ. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ v1 v2 ఈజ్ ఎఫ్ ఆఫ్ v1 v2 యొక్క మధ్యమము. వెరీ ఈజీ క్వశ్చన్స్. v2 by v2 minus 2. Next question, the imperial relationship between MD, QD and SD in a normal distribution is చతుర్థాంశక విచలనము మరియు క్రమ విచలనము మధ్య గల అనుభావిక సంబంధాలు ఏమవుతాయి అంటే QD is equal to 2/3 అవుతుంది, DMD is equal to 4/5 SD. Next, confidence interval formula for the ratio of variance of two normal populations is based on. 4 options is given here. Then F is distribution. Next question, if Tn is an estimator of mu such that V of Tn is tends to 0, then n tends to infinite, then Tn is called dashed estimator. This one answer is consistent అంటే నిలకడ. Unique determines the distribution function is ఏకైకంగా విభజన ప్రమేయము నిర్ణయించినది ఏది? లాక్షణిక ప్రమేయము. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. MGF of standard normal distribution is ప్రామాణిక సామాన్య విభాజ్య ఘాతకం ఏమవుతుంది? exponent of mu t exponent of 1/2 summation sigma square by t square. నెక్స్ట్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డాష్ అండ్ డాష్. ఘాత విభజనము డాష్ మరియు డాష్ను కలిగి ఉంటుంది. ధనాత్మక అసౌష్ఠత మరియు ప్లేటిక్ కర్టిక్. నెక్స్ట్, అండ్ ఇన్ జనరల్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సైనిఫికెన్స్ అండ్ శాంపుల్ మీన్, శాంపుల్ మీడియన్, శాంపుల్ సైజ్. ప్రతిరూప మధ్యగతము, ప్రతిరూప పరిమాణము. ఆన్సర్ వచ్చేసి శాంపుల్ సైజ్. Which of the following is not possible in probability distribution? దిగువ వాటిలో సాధ్యం కాని సంభావ్యత విభాజనము ఏది? P of x equal to minus 0.5. x యొక్క లాక్షణిక ప్రమేయము xT అయితే mu equal to x minus mu by sigma ఇది అగును. exponent of minus I mu t psi of x t by sigma. ప్రతిరూపం మధ్యమముల యొక్క ప్రామాణిక దోషము. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపుల్ మీన్ ఈజ్ సిగ్మా బై రూట్ n. రా బ్లాక్వెల్ థియరం డీల్స్ విత్ డాష్కు సంబంధించింది. పర్యాప్త సంఖ్యాకాలు సఫిషియంట్ స్టాటిస్టిక్స్. A minimum variance unbased estimator Tn is said to be unique if for any other estimator Tn. The 4 options is given here. Then V of Tn is less than or equal to V of Tnx. Next question, the time series analysis helps. కాల శ్రేణి యొక్క ఉపయోగము ఏంటి అని అడిగాడు. To compare the 2 or more series, to know the behavior of business, to make prediction. All. ఆన్సర్ వచ్చేసి అన్నీ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 42nd. Irregular variations occur in a time series due to the effect of. దీని ప్రభావం వలన కాల శ్రేణిలో క్రమరహిత విచరణాలు సంబంధించింది. చేంజ్ ఇన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలోని మార్పులేనంట. నెక్స్ట్, ద మూవింగ్ యావరేజ్ ఇన్ ఎ టైమ్ సిరీస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియేషన్స్, సీజనల్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్, సీజనల్ అండ్ సైక్లికల్ ఫ్లక్చుయేషన్స్, ట్రెండ్స్. ఆన్సర్ ఈ సీజనల్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్, ఋతు మరియు క్రమరహిత విచరణాలు. From the following, identify a method used to compute trend. Ratio to moving average method minimum variation,
సింగిల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ కనిష్ట వర్గాల పద్ధతి. ద స్లోప్ ఆఫ్ ద ట్రెండ్స్ లైన్ ఈజ్ పాజిటివ్, ఇట్ షోస్ రైజింగ్ ట్రెండ్స్ అంటే పెరిగే ప్రవృత్తి. నెక్స్ట్ ద సిస్టమాటిక్ వేరియేషన్స్ విత్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ ఏ time series are called as dash variations: cyclic, season, conditional, random. The answer is seasonal. Next, ఒక కాలశ్రేణి దత్తాంశంలో పాక్షిక మాధ్యమాల పద్ధతి ద్వారా డాష్ను అంచనా వేస్తారు. ట్రెండ్స్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్, ఏ రెగ్యులర్ అండ్ లాంగ్ టర్మ్ మూమెంట్స్ ఆఫ్ ఏ టైమ్ సిరీస్ ఈజ్ దీర్ఘకాలిక మరియు క్రమముగా ఉన్న కాలశ్రేణి యొక్క చాంచల్యాలు ఋతు, చక్రీయ, ప్రవృత్తి అండ్ ర్యాండమ్. ఆన్సర్ వచ్చేసి ట్రెండ్. నెక్స్ట్, ఫిషర్స్ ఇండెక్స్ నంబర్ ఈజ్ డాష్ ఇండెక్స్ నంబర్. ఏ సంఖ్య అవుతుంది అంటే బేస్డ్ పాక్షిక, ఓవర్ బేస్డ్, అండర్ బేస్డ్, ఐడియల్ అంటే ఆదర్శ. ఆన్సర్ వచ్చేసి ఆదర్శ. డాష్ ఇండెక్స్ నంబర్ ఫార్ములా సాటిస్ఫై సర్క్యులర్ టెస్ట్. చక్రీయ పరీక్షను డాష్ సూచి సంఖ్య సూత్రం తృప్తిపరుస్తుంది. లాస్పేర్, కాషీ, ఫిషర్, మార్షల్ అండ్ ఎడ్జ్వర్త్. ఫిషర్. డాష్ మెజర్స్ ఆర్ నోన్ యాజ్ ఎకనామిక్ బారోమీటర్. ఇండెక్స్ నంబర్ సూచి సంఖ్యలు అనేటువంటివి ఆర్థిక భారమానములను తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అరిథమెటిక్ మీన్ ఆఫ్ లాస్పేయర్ అండ్ పాషిస్ ఇండెక్స్ నంబర్ ఈజ్ డాష్. లాస్పియర్ అండ్ పాషి యొక్క సూచి సంఖ్యల అంక మధ్యమం డాష్ సూచి సంఖ్య. 4 ఆప్షన్స్: కెల్లీ, వాల్చ్, ఫిషర్, డార్విష్ అండ్ బాలీ. ఫిషర్. ఆన్సర్ ఇస్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ బేస్ ఫర్ ఇండెక్స్ నంబర్ ఈ. సూచి సంఖ్యలకు ఆధారాలు ఎంపిక చేయు దత్త పద్ధతుల సంఖ్య 2. అండ్ నెక్స్ట్, మోస్ట్ ప్రిఫర్డ్ టైప్ ఆఫ్ యావరేజ్ ఫర్ ఇండెక్స్ నంబర్ ఈజ్. ఎక్కువగా ప్రిఫర్ చేసేది, ఎక్కువ వాడే, సరాసరిగా వాడేటటువంటి ఏది అంటే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్. జామితీయ మధ్యమము అనేటువంటిది ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెక్స్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఈజ్ గివెన్ బై. కారక విపర్యం పరీక్షను ఎలా సూచిస్తారు? P01x ఇంటూ Q01 ఈజ్ ఈక్వల్ టు V01. నెక్స్ట్, ఇండెక్స్ నంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సూచి సంఖ్యలు డాష్గా వ్యక్తీకరించబడతాయి. రేషియోనా, పర్సంటేజా, టోటల్స్, మీన్స్. ఆన్సర్ వచ్చేసి రేషియో. ఎవ్రీ లైఫ్ టేబుల్ కంటైన్స్ డాష్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ప్రతి జీవిత పట్టికలో ఎన్ని నిలువు వరుసలు ఉంటాయి? 8. The mode of chi-square distribution with n degrees of freedom. The answer is n-2. Next, the value of NRR is always dash than GRR. It is less than. The modern form of total fertility rate. మొత్తము సారవత్వము రేటు యొక్క మార్పిడి రూపము ఏంటి? సార్వత్రక సారవత్వపు రేటు. జనరల్ ఫెర్టిలిటీ రేట్. ఆన్సర్ వచ్చేసి జనరల్ ఫెర్టిలిటీ రేట్. ద సెంట్రల్ మోర్టాలిటీ రేట్ MX ఇన్ టర్మ్స్ ఆఫ్ QX ఈజ్ గివెన్ బై. కేంద్రీయ మరణ రేటు MX QX సూత్రం ఏంటి? 2QX/2 - QX. వైటల్ స్టాటిస్టిక్స్ ఈజ్ యూజువల్లీ కన్సర్న్డ్ విత్ బర్త్స్, డెత్స్, మ్యారేజెస్, ఆల్. అన్నిటిని బట్టి ఏమి జీవసంఖ్యాక శాస్త్రము డాట్కు సంబంధించింది అంటే డెత్స్కు సంబంధించింది, బర్త్కు సంబంధించింది, మ్యారేజెస్కు సంబంధించింది. నెక్స్ట్, ద వైటల్ ఇండెక్స్ ఫర్ పాపులేషన్ గ్రోత్ వాజ్ ప్రపోండెడ్ బై. జనాభా పెరుగుదలకు జీవసూచిక కనుగొన్న శాస్త్రవేత్త బెంజమిన్ బార్నే, న్యూస్లెమ్ అండ్ రే అండ్ పర్ల్. ఆన్సర్ ఇస్ రే అండ్ పర్ల్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ వేరియేషన్. నమూనా విస్తృతి యొక్క విభాజనము ఏమవుతుంది? F. ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు, దీంట్లో అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇఫ్ T is a statistic and follows T distribution with n degrees of freedom Tn, then T square follows is f of -1. If the samples are larger, mean of Mann, Whitney, U test.
మ్యాన్ విట్నీ యు పరీక్ష యొక్క మధ్యమును కనుగొన్నాడు. N1 N2/2. With usual notations, probability of type 2 error is మామూల సంకేతాలలో రెండవ రకపు దోషపు సంభావ్యత బీటా. నాన్ పారామెట్రిక్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అపరిమితీయ పద్ధతులు దేనిపై ఆధారపడి ఉంటాయి? మైల్డ్ అజంప్షన్స్. నెక్స్ట్, ద బెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఫర్ లొకేషన్ మెజర్ ఈజ్ మీడియన్ టెస్ట్. ఆర్డినరీ సైన్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ binomial distribution. Ordinary sign test is based on binomial distribution. And next, this test is based on the order in which the sample observations are drawn by Mann-Whitney, Runn, Kolmogorov. And next, sign test. The answer is Mann-Whitney. Next question. ఇచ్చిన సార్థకత స్థాయికి ఈ పరామితీయ పరీక్ష ఎల్లప్పుడూ ఏకకోణ పరీక్ష, సైన్ పరీక్ష అనేటువంటిది ఆల్వేస్. ద టర్మ్ నాన్ పారామెట్రిక్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై డాష్ ఇన్ ద ఇయర్ 1942. ఎవరు చేశారంటే వోల్ఫ్రిడ్జ్. నెక్స్ట్, దిస్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ సమ్ గ్రీన్ హౌస్ స్టడీస్, CRD. కొన్ని గ్రీన్ హౌస్ అధ్యయనాల్లో ఈ ప్రయోగ రచన అధికముగా ఉపయోగపడింది, CRD. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ANOVA, if statistic is significant, then dash may be used to test for the equality of the mean effect of any two subclasses. Least significant difference test, first option. Then second option, chi square test, it means x square pariksha. Z test, Z pariksha, sin pariksha. The answer is first one, least significant differentiation. Next, if the black size equal the number of treatment, then the black is called A and randomized black, యాదృచ్ఛిక ఖండనం. Standard error of the difference between any two treatments mean with two replications. రెండు పునరావృతాల్లో రెండు చికిత్సల మధ్య తేడా యొక్క క్రమదోషం వచ్చేసి 2SE. నెక్స్ట్, ద రిలేటివ్ ఎఫిషియన్సీ ఆఫ్ LSD over RBD is more than. Rows are taken as blocks. First option is correct. And next one, Dash suggested an interactive method to estimate several missing plots in RBD. 4 options is given here. Answer is F8. Next, a Latin square in which the first row and the first column are ordered alphabetically or numerically is called dash Latin square. స్టాండర్డ్ అంటే ప్రామాణిక, సంయుగ్మ కాంజుగేట్, ఆర్థోగోనల్ లంబకోణీయ, అడ్జసెంట్ అంటే అనుబంధ. ఆన్సర్ వచ్చేసి స్టాండర్డైజేషన్. నెక్స్ట్, లోకల్ కంట్రోల్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఇన్ డాష్లో స్థానిక నియంత్రణ సూత్రం ఉపయోగించరు. దేంట్లో? CRDలోనా, RBDలోనా, LSDనా? నెక్స్ట్, ఫ్యాక్టోరియల్ డిజైనా? The answer is CRD. Next, a group of homogeneous plots. దీని ఆప్షన్స్ వచ్చేసి చికిత్స, ట్రీట్మెంట్, ఈల్డ్, బ్లాక్, ఖండ, ట్రయల్, ప్రయత్నం. ఆన్సర్ వచ్చేసి ఖండ, బ్లాక్. నెక్స్ట్, విత్ యూజువల్ నోటేషన్స్, న్యూమాన్స్ ఆప్టిమమ్ అలోకేషన్ ఫార్ములా. సాధారణ సంకేతాలలో నేమన్ అభిలషణీయ కేటాయింపు సూత్రం ఏంటంటే NH infinite not proportional to WN. Answer. A list of voters is an example of. ఓటర్ల జాబితా అనేది ఒక దేనికి ఉదాహరణ? శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే నమూనక చట్టకమునకు ఉదాహరణ. దిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూ టు నాన్ రెస్పాన్స్. జవాబు లేకపోవటం వలన ఇది ప్రవేశపెట్టబడిన. శాంప్లింగ్ ఎర్రర్, నమూనా దోషం. స్వతంత్రాంకంలో డాష్కు సంబంధించింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ రిలేటెడ్ టు
స్వతంత్ర విలువల సంఖ్య. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్ ఈజ్ సెట్. ఇన్ యూజువల్ notations which one is true? These 4 options is given here. The answer is second one. With usual notations in SRS, the finite population correction is 1 minus small n by capital N. The number of all possible samples of size n from population of n units without replacement is capital N C small n. Next, inverse sampling is due to విలోమ నమూనా కనుగొన్నది ఎవరు? హెలెన్, ఫిషర్, కోక్రాన్, ఫెల్లర్. ఆన్సర్ ఈస్ హెలెన్. నెక్స్ట్, సెల్ఫ్ వెయిటింగ్ శాంపుల్ ఈజ్ ప్రొవైడెడ్ బై దిస్ అలొకేషన్. ఈ అలొకేషన్ల ద్వారా సెల్ఫ్ వెయిటింగ్ శాంపుల్ అందించబడుతుంది. అదేంటి? ఆన్సర్ ఆప్టిమమ్, ర్యాండమ్, సబ్జెక్టివ్, proportional. The answer is proportional. Next question is given here. Some capital N is given, small n is given here. Then ఈ రెండిటి యొక్క విస్తృతిల నిష్పత్తిని కనుక్కోమన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి 25/22. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో దిస్ ఇస్ ద 93 క్వశ్చన్. యాదృచ్ఛిక ప్రతిరూపంతో టీటా యొక్క గరిష్ట సంభావనీయత ఆచరణను కనుక్కోమన్నాడు. ద ఆన్సర్ ఈస్ 4th one. నెక్స్ట్ క్వశ్చన్, ద కోవేరియన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఈజ్. 2 చరరాశుల మధ్య సహ విస్తృతి ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుందా, ఆల్వేస్ నెగిటివ్గా ఉంటుందా, ఆల్వేస్ జీరోనా, always constant? None. Answer is none. The mean of f of 4,4 యొక్క అంక మధ్యమును కనుక్కోమన్నాడు. 4,4 యొక్క అంక మధ్యము 2 అవుతుంది. నెక్స్ట్, ప్రపోర్షనల్ allocation gives a higher variation than simple random sampling of the f ratio is f is less than 1. Next question, one of the reasons that the expected cell frequencies in a contingency table should not be less 5 to avoided. అంటే కాంటిజెన్సీ పట్టికలో అసంసిత కణ పౌనఃపున్యంలో 5 కంటే తక్కువ ఉండకూడదనే నియమానికి ఒక కారణము తొలగించడానికి. ఏది తొలగించవచ్చు? కంటిన్యూటీ, డిస్కంటిన్యూటీ, డైవర్జెన్సీ, ఇండిపెండెన్సీ. ద ఆన్సర్ ఈస్ అవిచ్ఛిన్నత, కంటిన్యూటీ. నెక్స్ట్, Central Statistical Organization was established in the year of. కేంద్ర గణాంక సంస్థను స్థాపించిన సంవత్సరం 1951. This is the very easy question. And dash of పర్యవేక్షణలో NSSOను స్థాపించడం జరిగింది. NSSO was started under the supervision of. ఎవరి ఆధ్వర్యంలో ఇచ్చేయబడింది? CR రావ్, RPC మహలనోబిస్, MP శాస్త్రి, B.R. Butt. The answer is P.C. Mahalanobis. According to the law of demand, the change in price and quantity are in dash. డిమాండ్ చట్టం ప్రకారం ధర మరియు పరిమాణంలో మార్పులు ఉంటాయి. దీని 4 ఆప్షన్స్ సేమ్ డైరెక్షన్స్, ఆపోజిట్ డైరెక్షన్, నో రిలేషన్ అండ్ నన్. దిస్ ఆన్సర్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్. డిమాండ్ చట్టం ప్రకారం ధర మరియు పరిమాణంలో మార్పులు దేని ద్వారా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే వ్యతిరేక దిశలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ 2020 విత్ కీతో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. 100 మార్క్స్, 100 బిట్స్, టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.